హలో ఎవ్రీబడి, ఈరోజు మనం వంకాయ రోటి పచ్చడి చేద్దాం. అంటే నేను కూడా చిన్నగా యూట్యూబ్ ఛానల్స్లో అన్నీ చూసి ఏది బెస్ట్ టేస్ట్ వస్తుందా అని ట్రై చేశాను. ఓకే, ఫస్ట్ అయితే వెలిగించేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. అంటే కొంచెం ఎక్కువ పోసేసాడు, అందుకే మళ్ళీ పక్కకి తీసుకొని పెట్టుకున్నాను. సో లెట్స్ స్టార్ట్ చేద్దాం. ఇందులోకి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకుంటాం మనము. అండ్ ఫస్ట్ శనగపప్పు ఒక 1.5 స్పూన్, మినపప్పు అండ్ జీలకర్ర మళ్ళీ వేసాను అనమాట. అంటే క్వాంటిటీ సరిపోదా లేదా అని, చిన్న స్పూన్ కదా. అండ్ 1 స్పూన్ జీలకర్ర వేసాను. కొన్ని హ్యాండ్ఫుల్లో తీసుకొని ధనియా వేసుకున్నాను అనమాట. ధనియా కంప్లీట్లీ మీకు వద్దు అంటే ఫ్లేవర్ నచ్చదంటే అవాయిడ్ చేసేయండి. అండ్ చింతపండు పక్కకు పెట్టేసి ఎక్కడున్నాయి 1 by 1 వేస్తున్నాను అనమాట. ఫస్ట్ చిల్లీస్ అండ్ నేను కొంచెం క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను యాక్చువల్గా, ఒకటి ఉంటే చిన్నది. ఆఫ్టర్ దట్ ఆనియన్స్ ఒకసారి సాటీ చేసేసి, తర్వాత కొన్ని టొమాటోస్ వన్ టమోటా 2 టొమాటోస్ తీసుకున్నాను నేను అరౌండ్. అవి వేసి కొంతసేపు ఫ్రై చేయనాక గమ్మునే మగ్గిపోతాయి, మనం పెద్ద ఏం కష్టపడక్కల్లా. అవి వెల్లుల్లి అండ్ నెక్స్ట్ ఆ 5 బ్రింజల్ని కట్ చేసుకొని నేను యాడ్ చేసుకున్నాను అనమాట. 5 బ్రింజల్స్కి నేను 2 టొమాటోస్ 1 ఆనియన్ వేసుకున్నా, చిన్న ఆనియన్. ఎస్, ఆఫ్టర్ దట్ మనం అసలు దాన్ని అలాగా నెమ్మదిగా ట్విస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగా కొంతసేపు గమ్మునే మగ్గిపోతుంది. నాకు తెలియక కొంచెం ఎక్కువసేపు ఉంచాను, ఎక్కువ ఓవర్ కుక్ అయినాయి. బట్ ఓవర్ కుక్ అంటే మాడిపోవడం అట్లా ఏం కాదు. అండ్ నెక్స్ట్ చింతపండు కూడా యాడ్ చేసేసాను అందులోకి. నేను కొంచెంసేపు అలా ఫ్రై చేయాలి. సాల్ట్ మనం లాస్ట్లో వేసుకుందాం. అండ్ కొంచెంసేపు మూత పెట్టేసి ఉంచితే సరిపోతుంది. అండ్ స్టవ్ సిమ్లో ఉండాలి. ఆఫ్టర్ దట్ కట్టేశాను. అండ్ ఇది పప్పు కోసం అని చెప్పేసి నేను ఆయిల్ వేసుకుంటాను, ఇందాక తీసేసింది. అండ్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మినపప్పు, శనగపప్పు అండ్ కొంచెం రెడ్ చిల్లీస్ వేసుకోవాలి కొన్ని, ఎందుకంటే ఇది ఎంత స్పైసీ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక అండ్ అది ఇది మిక్స్ అలా ఫ్రై అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ నేను ఆల్రెడీ చట్నీ అనేది పక్కన పట్టేసుకొని ఉంచాను మిక్సీలో. కొంచెం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి పింక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత డైరెక్ట్ ఇందులో స్టవ్ ఆఫ్ చేసేసి పోపు దాంట్లోనే ఇది వేసేసాను. అండ్ వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఉంటుంది. సీరియస్లీ మరీ తోపు కాదు కానీ పర్లేదు.